టీమిండియా 40 రోజుల విశ్రాంతి నుంచి బయటకు వచ్చి బంగ్లాదేశ్తో జరగబోయే 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం చెన్నై చేరుకుని నెట్స్లో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ 2 టెస్ట్ మ్యాచ్ల అనంతరం బంగ్లాతో 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది టీమిండియా. అయితే కేవలం 1 టెస్టుకు మాత్రమే బీసీసీఐ స్క్వాడ్ను ప్రకటించింది. మిగిలిన టెస్టుకు టీ20 సిరీస్లకు ఒకేసారి టీంను ప్రకటించాలని బీసీసీఐ ఆలోచన. అయితే వచ్చేడాది జరగబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి ముందు టీమిండియా కొన్ని ముఖ్యమైన టెస్ట్ సిరీస్లు ఆడనుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్తో టీమిండియా అక్టోబర్ 13వ తేదీన చివరి టీ20 ఆడబోతుంది. అది ముగిసిన 3 రోజుల్లో అంటే అక్టోబర్ 16వ తేదీ నుండి కివీస్తో 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని కొందరు కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వాలన్నది బీసీసీఐ ఉద్దేశం. ఈ క్రమంలో బంగ్లాదేశ్తో ఆడబోయే టీ20 సిరీస్ నుండి టీమిండియా యంగ్ ప్లేయర్ శుభ్మన్ గిల్ను అలానే భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ని తప్పించాలని జట్టు యాజమాన్యం ఆలోచిస్తున్నట్టు సమాచారం. అక్టోబర్లో న్యూజిలాండ్తో 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను టీమిండియా ఆడాల్సి ఉంది. దానిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గిల్, పంత్తో పాటుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్కు కూడా విశ్రాంతినిచ్చే ఆలోచనలో ఉంది బీసీసీఐ. ఇదే జరిగితే పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్తో ఆడబోయే టీ20 సిరీస్ కి జట్టులో ఎంట్రీ ఇస్తాడు. మరోవైపు టీ20లకు ఓపెనర్ గా బరిలోకి దిగే శుభ్మన్ గిల్ కు రెస్ట్ ఇస్తే అతడి స్థానంలో అభిషేక్ శర్మ లేదా రుతురాజ్ గైక్వాడ్లలో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. మరి బంగ్లాదేశ్తో జరగబోయే టీ20 సిరీస్ కు శుభ్మన్ గిల్ అలానే రిషబ్ పంత్లతో పాటుగా బుమ్రా, సిరాజ్ కు రెస్ట్ ఇవ్వాలన్న బీసీసీఐ ఆలోచనపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.